ఏంటి బలించే భుంక్తే ఎంగిలి మెతుకులు తిని బతుకుతుంది. అందుకోసం జీవిస్తున్నదట. బరాయే బరాయే జీస్తన్ బరాయే ఖుర్దన్ యా ఖుర్దన్ బరాయే జీస్తన్ అని పార్సీలో ఒక సామెతలేండి. తినడానికి బతుకుతున్నావా, బతకడానికి తింటున్నావా అని. తినడానికి బతకూడదట, బతకటానికి తినాలట. ఆ బతకటం ఎందుకంటే ఎప్పుడూ మరణం లేని బతుకు బతకటానికట. టూఫీల్ చెప్పిన మాట. తినడం ఎందుకంటే బతుకును కంటిన్యూ చేయడానికి. బతుకు ఎందుకయ్యా ప్రొలాంగ్ చేయడం అనంటే ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మాకార వృత్తి అవలంబించి ఈ బతుకు అంతం కాకుండా అనంతంగా మార్చుకోవటానికండి. ఎందుకంటే శరీరమాజ్యం కలు ధర్మ సాధనం, ఇది లేకపోతే మనకు సాధనం లేదు. ఒడ్డు చేరిన తర్వాత ఆ నౌకాభంగం, షిప్ రేక్, ఆ పడవ పగిలిపోయినా పర్వాలేదండి, చేరే లోపల బయట చచ్చిపోతాం. అలాగా ఈ శరీరం ఆ తీరం చేరే వరకైనా ఉండాలి మనకు. గొప్పగా భావించారో ప్రాచీనులు. అలాంటి భూషుండి వీడొకడు కాకిట. వీడు కాకి అనే ఉపాధిలో ఉన్నటువంటి ఒక జ్ఞాని, ఒక యోగి అని అనుకోండి. పునః కాగభూషుండాయే ఔర్ కహా హే సాధో. వీడు ఎన్నో కల్పాలు చూచాడు, ఎన్నో ప్రళయాలు, ఎన్నో సృష్టులు, ఎంతో వ్యవహారం అంతా గమనించినట్టుంటాడు. అంతకాలం బతికాడట. ఇది ఒక కాన్సెప్ట్ అండి. వాడు ఒకడు ఉన్నాడని కాదు. నువ్వు ఎంతకాలం బతికినా ఏమిటి సార్థక్యమని అడగడం. हे साधो, मैंने कोटान कोट ब्रह्मांडों की उत्पत्ति लय स्थिति साम और विलक्षण भी देखी है. కోటాన కోట్ల సృష్టులు, ప్రళయాలు అన్నే సూచన వాడినండి నేను. అనేక బ్రహ్మ విష్ణు శివాదికో కే రామకృష్ణాదిక అవతార్ దేఖే హై. రామకృష్ణాది అవతారాలు ఎన్నో యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగ, ఆయా యుగాలలో ఆ భగవానుడి అవతారాలు ఎన్ని వందలు వేలు గడిచిపోయాయో. పరంతు సబ్ ప్రతీతి మాత్ర సత్ నహి. వాడు గొప్ప జ్ఞాని. ఇవన్నీ కూడా అపియరెన్సే, రియాలిటీ కాదు. ఇవన్నీ కేవలం ఆభాసే, వచ్చారు పోయారు. ఇది సత్ నహి, ఏది సత్యం లేదు ఇందులో. ఆత్మ హీ సత్ హై. సత్యం ఏదైనా ఉందేనంటే వీటన్నింటినీ సాక్షిగా చూస్తున్న ఆత్మ సత్యం. నేను చూచిందా సత్యం. అలాగే నీ ఆత్మ సత్యం, నీవు చూచిందా సత్యం. ఇన్ని ఆత్మలున్నాయా అండి? ఎన్ని ఆత్మలున్నాయని కాదు, ఎవరికి వాళ్ళు అంతటా ఉన్నది ఒకే ఒక నేను అని భావిస్తే అది ఒకే ఆత్మ. ఏ సెంటర్ నుంచి అయినా చూడు, ఆ అఖండమైన ఆత్మ నీకు దర్శనమిస్తుంది అని చెప్పటానికి చెప్పిన మాట. జైసే సముద్రమే అనేక ఫేన బుద్బుదే తరంగాది హోతే హై పునః మిట్ జాతే హై. వస్తుంటాయి పోతుంటాయి అవతారాలను అలాంటివేట. చైతన్య మహాసాగరంలోంచి లేచి పైకొస్తూ ఉన్నాయి ఆ ఉపాధులు, పోతున్నాయి. జల్ జోక త్యో స్థితి హై. జలం ఎలా ఉండాలో అలాగే ఉందో. అన్ని విషయాలు చెప్పి నిజస్వరూపాత్మాసే ఏ మాయా మాత్ర అనంత బ్రహ్మాండ ఉత్పన్న హోతే. ఏం బ్రహ్మాండాలు పుడితే ఎంత, పోతే ఎంతండి? ఏం పుట్టకపోతే నష్టం ఏమిటండి? పుడితే వచ్చే లాభం ఏమిటండి? పునః మిట్ జాతే హై. అన్ని నశించిపోతున్నాయి. తిన్కి గిన్తి నహీ హో శక్తి. వాటిని లెక్క పెట్టడం కూడా చాలా అసాధ్యం. జలతరంగం వత్. జలతరంగాలను లెక్కబెట్టి ఎన్నింటి పెడతావు నువ్వు? వస్తూనే ఉంటాయి. जब अपने स्वरूप को जानता है तब सर्व कल्पित ब्रह्मांडों का अत्यंत अभाव प्रतीत होता है. ఒక్కటే రూలు, నీ స్వరూపాన్ని ఉన్నదున్నట్టు పట్టుకుంటే మిగతాదంతా కూడా నీకు ఎప్పుడో అర్థమైపోతుంది. ఏమని? స్వరూపం తాలూకు విభూతేనని. బాగా వినపాయింది. నీవు ప్రపంచంలో ఏది చూచినా అదే కనపడుతుంది, మిగతావి కనపడవు. ఒక నష్టం. దాని స్వరూపం అంతవరకే అనుకుంటావు గాని దాన్ని మించి నువ్వు చూచేటువంటి దృష్టి నీకు ఏర్పడదు. ఇంకొక నష్టం. ప్రాబ్లం కంటిన్యూస్, నో సొల్యూషన్. ఎప్పుడు సొల్యూషనో తెలుసా? ఒక్కొక్క దాన్ని చూస్తూ పోవడం కాదు. వీటి అన్నింటినీ చూస్తున్నదేదా అనే దాన్ని చూడు.
చూడు అనంటే కంటితో చూస్తావని కాదు అర్థం. అది అయిపోవడమేది చూడడం. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి తైత్తిరేయోపనిషత్తు చెబుతున్నది. బ్రహ్మమును చూడడమనగా బ్రహ్మం అయిపోవడమే. అయిపోయిన తర్వాత నీకు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నట్టు చూడగలవో తెలుసా? నీలో నుంచి వస్తున్నాడు. ఇఫ్ యు బికమ్ ది ఓషన్, all the waves, bubbles, foam, everything you see as though they are coming from the ocean itself. As though కాదు, they are actually coming from the ocean. అన్ని దానిలో నుంచే బయలుదేరి వస్తున్నాయి. మళ్ళీ దే ఆర్ గోయింగ్ బ్యాక్. ఈ రాకపోకలను నువ్వు ఎప్పుడు చూడగలవంటే నువ్వు వాటితో ఏకమైతే నువ్వు చూడలేవు. నువ్వు వాటికి డిఫరెంట్ గా ఉండి చూస్తున్నప్పుడే. అంతేకాదు ఇంకొక విషయం అర్థమవుతుంది. ద్వైతం కాదు, అది అద్వైతం. ఎలాగా? నీవు సముద్రం అయిపోయినప్పుడు తరంగం కూడా నీవే, ఆ బుద్బుదము నీవే, ఆ ఫేనము నీవే. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నువ్వు ఒక తరంగం అయితే అర్థం చేసుకోలేవు. నువ్వు సముద్రం అయితే సముద్రంగానూ ఉండగలవు, తరంగంగానూ నిన్ను నువ్వు దర్శించగలవు. కనుక అద్వైతం ఎప్పుడయ్యానంటే ద్వైత ప్రపంచాన్ని చూసి దాన్ని మర్చిపోయినా కాదు, అద్వైతం ఎక్కడో ఉందని దాని వెంట పరిగెత్తిపోయినా కాదు. అద్వైతము నేనేననుకుంటేనే నువ్వు ద్వైతం కూడా నాదనుకోగలవు. ఆ నేను స్వరూపం, ఆ నాది విభూతి. సరేనా? అదే చెబుతున్నాడు ఇప్పుడు కాకభూషుండి. मिट जाते हैं तिनको गिनती नहीं हो सकती जब अपने स्वरूप को जानता है. అదే చెబుతున్నాడు. నీ స్వరూపమును అఖండంగా నువ్వు ఎప్పుడు చూస్తావో తబ్ సర్వకల్పిత బ్రహ్మాండో కా అత్యంత అభావ్ ప్రతీత్ హోతా హై. అప్పుడు అవి నీకంటే భిన్నంగా ఎక్కడా లేవు అనేటువంటి భావం నీకు ఆరూఢమవుతుంది. సరే, మంచిది. दुखाकार व सुखाकार उत्पन्न हुई नहीं, वह उत्पन्न हुई है. इस व्यवहार को जिसने अनुभव किया है तो ये अपने स्वभाव का स्वरूप है. ప్రతిదాన్ని గమనిస్తూ ఉండడమే నిన్ను నువ్వు గట్టి చేసుకోవటం. లేకపోతే నువ్వు గట్టి పడవు. నెగటివ్ ద్వారా పాజిటివ్ గట్టి పడుతుంది ఎప్పుడు కూడా అంతే. అందుకే నెగటివ్ క్రియేట్ అయింది. నెగటివ్ లేని పాజిటివ్ లేదు. ఆ నెగటివ్ ఏదో కాదు, అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పాజిటివ్. ऐसे ही पुण्य पाप रूप संकल्प उत्पन्न होकर मिट गया है. అన్ని వస్తుంటాయి పోతుంటాయి. అంతఃకరణ కి వృత్తి ఉత్పన్న హోకర్ మిట్ గయి. వాటన్నింటినీ దర్శించేది నీకు వృత్తి జ్ఞానం. అది కూడా అఖండ జ్ఞానం కాదు, అది వచ్చిపోతూ ఉంటుంది. తామసీ వృత్తి, రాజసీ వృత్తి, సాత్వికీ వృత్తి. సరే, మంచిది. हो गए और अन्य उत्पन्न हुई नहीं है. इन सर्व व्यवहार की पहचान करने वाला अपना स्वरूप है. వీటన్నింటినీ గుర్తిస్తూ ఉన్నదే నీ స్వరూపం. तैसे ही प्राणों के बाहर कुंभक को प्राणों के रेचक पूरक को, ఇది యోగులు చేసేటువంటి ప్రక్రియ. ఇదంతా అంతర్కుంభక్కో ప్రాణోకి గమనాగమన్కో రాకపోకలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రాణ అపాన్కి సంధికో ప్రాణాపానాల మధ్య ఉండే ఖాళీ జో సిద్ధ కర్తా హై తో ఈ అప్నా స్వరూప హై. కనుక యోగం కాదు, జ్ఞానము యోగాన్ని దర్శించగలదు, యోగం జ్ఞానాన్ని దర్శించదు. బాగా వినండి పాయింట్. నువ్వు ఎన్ని ఆసనాలు వేయి, నువ్వు యమ నియమాదులు ఎన్ని పాటించు, అదంతా క్రియ, అది ప్రమాణం కాదు. నేను సైన్స్ చెప్పామన్నా, మీరు గమనించారో లేదో. కర్మ, ఉపాసన, భక్తి ఇవన్నీ సాధనాలు కావని ఎందుకన్నారు? ఒక జ్ఞానమే సాధనమని ఎందుకు చెప్పారు అనంటే, దేన్నైనా పట్టుకోవాలంటే, అనుభవానికి తెచ్చుకోవాలంటే సాధనం ఏమిటి? క్రియ కాదు, జ్ఞానం. ఇప్పుడు ఈ పుస్తకం, ఇది పుస్తకం అని నేను గుర్తించాలి అనంటే కళ్ళు మూసుకొని మనస్సు మూతబడి ఏం ఆలోచించకుండా ఇప్పటికే చేత్తో పట్టుకుంటూ కూర్చుంటే అది ఏదైంది నాకు తెలియదు. నా జ్ఞానం ప్రసరించినప్పుడే, ఆపరేట్ అవుతున్నప్పుడే ఇది పుస్తకం అనేటువంటి అభిప్రాయం నాకు ఏర్పడుతుంది. దీనికి ప్రమేయమని పేరు, ఆబ్జెక్ట్ ఆఫ్ మై కాగ్నిషన్. నా ప్రమాణానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నైజింగ్ ది బుక్
నేను దాన్ని చూడాలి అంటే నాకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, సాధనం ఉండాలి. అదేమిటంటే జ్ఞానం. ఆ జ్ఞానము వృత్తి జ్ఞానం. ఐడియా ఆఫ్ ది బుక్ ఓన్లీ షోస్ ది బుక్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ టు దట్ ఐడియా. ఐడియా లేకుండా ఆ పుస్తకం ఎలా కనపడుతుంది నీకు? పుస్తకం అనే ఐడియాయే నాకు లేదనుకో, అది పుస్తకమో చాటో చీపురో ఏదో నాకు తెలియదు. అది వృత్తి జ్ఞానం అనడం. అలాగే పరమాత్మ తాలూకు జ్ఞానం కూడా వృత్తి రూపంగా ప్రసరించాలి. అయితే దీనికి దానికి తేడా ఏమిటంటే ఇది ఫ్రాగ్మెంటరీ, అది ఫ్రాగ్మెంటరీ కాదు, అబ్సల్యూట్. కారణం అఖండ వృత్తి. ఇది ఖండ వృత్తి, అది అఖండ వృత్తి. అఖండం అన్నప్పుడు అన్ని మెర్జ్ అయిపోతాయి దానిలో, మిగతా వృత్తులన్నీ దానిలో లయమైపోతాయి, ఒకే వృత్తి మిగులుతుంది. ఆ ఒకే వృత్తి కూడా ఏ పరమాత్మ తాలూకు వృత్తి అంటున్నావో ఆ పరమాత్మ వేరు, ఆ వృత్తి వేరు కాదు. ఆ వృత్తి పరమాత్మలోనే లయమై అప్పటికి పరమాత్మ ఏమవుతాడు? ఆత్మస్వరూపంగా ఉంటాడు. పరమ ఆత్మ అని ఎందుకన్నారు? సర్వత్రా ఉన్న ఆత్మ అని. ఈ ఆత్మే ఎక్స్పాండ్ అయితే పరమాత్మ. అంతేగాని పరమాత్మ నీ ఆత్మకు భిన్నంగా మళ్ళీ ఉన్నాడంటే అది ద్వైతం. ఆ ద్వైతం కాదు. సరే, वशिष्ठ ने कहा, हे कागभूषण, ఏమయ్యా, तुम योगी हो और दीर्घ वायु काले हो, जो अलौकिक देखा हो तो कहो. నువ్వు యోగివి కదా, దీర్ఘకాలం నుంచి బతుకుతున్నావు కదా, ఏదైనా అలౌకికమైన పదార్థం చూచావా? భూషుండనే కహా, యోగి కే కర్నే వాలే కా నామ్ యోగి హై. అయ్యా వినండి, మీరు యోగి యోగి అంటున్నారు. యోగం అంటే నేను క్లారిఫికేషన్ ఇస్తా. యోగ కర్నే వాలే కా నామ్, యోగాభ్యాసం చేసేవాడి పేరు యోగి, అంతేనా? और चित्त की ఏకాగ్రత के न करने वाले का नाम అయోగి है. ఆ చిత్తమునకు ఏకాగ్రత సాధించే ప్రయత్నమే కదా యోగం అంటే. అది చేసేవాడిని కదా యోగి అంటున్నారు. మరి యోగి కానివాడిని ఎవడంటున్నారు మీరు? నకర్నే వాలా కా నామ్ అయోగి. ఆ ఏకాగ్రతకు ప్రయత్నించకుండా మామూలు బతుకు బతికేవాడిని నువ్వేమంటున్నావు? అయోగి అంటున్నావు, అంతేనా? అప్పటికి రెండు వచ్చాయా? సరే. సో చైతన్యకే ఆభాస సహిత మనరూపీ జీవ్ యోగకర్త హై. ఇప్పుడు ఈ యోగం చేసేవాడేం గొప్పవాడు కాదు. ఏం చేతనంటే చైతన్యకే ఆభాస సహితం అన్నట. ఈ మనస్సులో సంకల్పం కదండి, నేను ఇప్పుడు ప్రాణాయామం చేయాలి, ప్రత్యాహారం చేయాలి, నేను సంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళిపోవాలి, అసంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళిపోవాలి అనుకుంటూ కదా వీడు అభ్యాసం చేస్తుంటాడు. ఆ అనుకునేదేది నేను మనస్సు అని అంటున్నాడు. మనస్సు తనపాటికి తాను అనుకోగలదా? అనుకోలేదు. మరి ఎవరి సహాయం కావాలి దానికి? దానికి జ్ఞానం సప్లై కావాలి. చైతన్యకి ఆభాస సహిత్ మన్, ఆ చైతన్యము దీని మీద రిఫ్లెక్ట్ అయితే ఆ వెలుగుతో కూడిన ఈ మనస్సు ఏదైతే ఉన్నదో అది జీవ. ఆ జీవు యోగకర్త. ఆ జీవుడు యోగం చేయడం అంతా నకిలీ సరికే, ఒరిజినల్ అక్కడ ఏదీ లేదు. ఒరిజినల్ కేవలం ఆ చైతన్య ప్రకాశం. దానిలో కర్తృత్వం లేదు, దానిలో భోక్తృత్వం అంతకన్నా లేదు, కేవలం అది సాక్షియే. అలాంటి దానికి యోగం చేయాల్సిన అవసరం ఏర్పడేది. యోగం చేస్తున్నదంటే కర్త అవుతుంది, కర్త అయితే జీవుడు అవుతుంది. అది సరే, జీవ యోగి హై. मन के धर्म एकाग्रता न एकाग्रता रूप योग अयोग के भावाभाव सहित जो मन के सर्व व्यवहार को अंतर जानता है सोई परम योगी है. ఇప్పుడు ఈ మనసులో సంకల్పం కలిగి చేస్తూ కొన్నాళ్లు మానేసి మళ్లీ చేస్తూ ఈ రాకపోకలన్నీ అనుభవిస్తూ ఉంటే ఈ హంగామా అంతా ఏది గమనిస్తున్నదో తాను దేనిలో చేతులు గలపకుండా ఆ చైతన్యము పరమయోగేటది. అంటే యోగానికి పరమ అతీతంగా ఉన్నది. తో ఐసా పరం యోగి అనంత నిత్య చిద్రూప ప్రత్యేగాత్మా హై. ఆ పరమయోగి ఏదో కాదు, ఊరికి చమత్కారంగా అంటున్నా ఒక పరమయోగి ఉన్నాడని. అది ఎక్కడా లేదది, అదే ఆత్మ, ప్రత్యేగాత్మ. సామ్యక్ జో అప్నా స్వరూప్ జాంతా హై సో పురుష్ పరమయోగి హై. అది తన స్వరూపమని చూచేవాడు ఈ సాధకుడు సిద్ధుడైపోతాడు, జ్ఞాన సిద్ధుడు, వాడు పరమయోగి. నేతి ధోతి జల్ పఖాల్ కే కర్నే వాలే కా నామ్ న సమాన్ యోగి హై. और
ఇదిగో నేతి ధోతి అని ఇదిగో ఇలాంటివన్నీ కూడా యోగ ప్రక్రియలు ఉన్నాయిలేండి. ఆ కసరత్తు చేసేటువంటి వాడితో సమానం కాదట వాడు. నా పరమయోగి హై, వీడు వాడు కాదు, అయోగి హై. వాడు పరమయోగి కాదు, అయోగి కాదు, ఏది కాదు. ఏ వశిష్ఠజీ అనంత బ్రహ్మాండ హోగయే హై, ఎన్నో బ్రహ్మాండాలు గడిచిపోయాయండి. ఔర్ అనంత హోగవే హోవేంగే, ఇంకా గడిచిపోబోతాయి. పరంతు చైతన్యకే దృశ్య రూపవా మాయామాత్ర రూప పంచభూత రూప్ शब्दादि पंच विषय रूप श्रोत्र मनादि इंद्रिय रूप सात्विकादि त्रिगुण रूप काम क्रोधादि रूप जैसे ये ब्रह्मांड वर्तमान में है तैसे ही अतीत ब्रह्मांड हो गए हैं तथा आगे होवे. మీరేం మూర్ఛపోకండి, మురిసిపోకండి. ఓ వశిష్ఠ మహర్షి, ఇక్కడ కూర్చున్న సభాసదులారా, ఇంతకు ముందు ఇలాగే ఏడిచింది ఈ బ్రహ్మాండం, ఇప్పుడు అలాగే ఏడుస్తున్నది. భవిష్యత్తులో కూడా దీని బతుకింతే. వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. ఏమిటి దీనిలో విశేషం? ఇంతకాలం బతికి నేను చూచిన విశేషం ఇంతకంటే ఏమీ లేదు. చూచారా మనకెంత గొప్ప ఉపదేశమో. కాగభూషణుడు ఒకడు ఉన్నాడని కాదు, వాడు ఒక పాత్రను ఎందుకు సృష్టించారు. మనకందరికీ ఒక చాపల్యం ఉన్నది. అరే అప్పుడే చచ్చిపోతున్నానే, 70కే పోతున్నానే, మరి 90 ఏళ్ళు బతికినా ఇంకా బతకాలనుందే, ఉండగానే మళ్ళీ ఎవడో నోటీస్ ఇవ్వకుండా నన్ను లాక్కపోతున్నాడే, ఎట్లాగబ్బా? 400-500 ఏళ్లు బతికితే ఎంత బాగుంటుంది, ఒక 1000 ఏళ్లు బతికితే ఎంత బాగుంటుంది. ఆ చాపల్యం తీరక మనము కలగంటూ మనం కొన్ని కల్పించుకుంటుంటాం. హిమాలయాల్లోనటండి 500 ఏళ్ల వాడు ఉన్నాడు, వీడు దూరొచ్చినాడు, వీడి మోఘం. అక్కడ అస్సాంలోనండి అబ్బా బాగా వాతలు పెడుతున్నాడు ఎవరు, కమలేవాల. కాగభూషుండనే పాత్రను ఆ చాపల్యానికి ఒక సంకేతంగా సృష్టించారు పురాణాల్లో. నువ్వేమిటో ఒక కాకి బతికినట్టు బతుకుతున్నావు అంతేనని చెప్పడానికి, ఒక మానవుణ్ణి బతికినట్టు చూపటంలే, ఒక కాకిని పట్టుకున్నాడు. నువ్వు ఎంత బతికితే మాత్రం అది ఎంగిలి కూడు తిని బతుకుతున్నట్టే నువ్వు కూడా అందరూ తిన్నదే మళ్ళీ ఆ ఎంగిలే తింటున్నావు. అర్థమవుతున్నదా? మన వాళ్ళందరూ తిండి తినేపోయారు, మళ్ళీ ఆ తిండే మనము తింటున్నాం. రిపిటిషన్ ఆఫ్ రొటీన్ లైఫ్ ఇది. ఇంతకంటే ఏమైనా ఉందా నువ్వు చేసే ఘనకార్యం? అనేక బ్రహ్మాండాలే గడిచిపోయాయి, అన్నీ చూస్తూ కూర్చున్నాను నేను కళ్ళు అప్పగించి. ఇప్పుడు గడుస్తున్నాయి, ఇంకా గడవబోతాయి. కదాచిత్ విలక్షణత హోతీ భీ హై, ఏదో కొంచెం తేడా ఉంటే ఉండవచ్చు. తో భౌతిక పదార్థమే హోతీ దేఖీ హై, ఆ భౌతిక పదార్థాల్లోనే ఆ విశేషాలు చూస్తున్నాం గాని అభౌతికమైన తత్వం ఎక్కడ పూర్వోక్త ప్రకార సే నహీ దేఖీ హై. ఏ వశిష్ఠజీ బహుత్ జీనేసే కుछ లాభ నహీ. అబ్బా, ఇది బంగారం లాంటి సుభాషితం అండి. ఎంతో కాలం బతకడం వల్ల వచ్చే లాభము లేదు, ఔర్ థోడా జీనేసే కుछ హాని నహీ. ఏదో కొంతకాలం బతికి అర్ధాంతరంగా పోవడంలో నష్టము లేదు. అలా నష్టమైతే వివేకానందుడు ఎంతో నష్టం పాలైపోయాడు, శంకర భగవత్పాదుడు ఎంతో నష్టానికి గురి అయ్యాడని చెప్పాలి. నీ మొగం నా మొగం 36 వాళ్ళు ముక్తులైపోయారు కదా. క్షణముక్తీశ్వరరావు అని పేర్లు ఉన్నాయి. క్షణముక్తీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది, తెలుసో లేదో, గోదావరి జిల్లాలో. క్షణముక్తీశ్వర అసలు భాగవతం చెప్పేటప్పుడు చెప్పాను నేను అప్పుడు. అది గీతా భాగవత సమన్వయం 20 రోజులు చెప్పాను కదండి మీకు, 20 రోజులు. అది మళ్ళీ ఒకసారి విన్నారంటే ఛార్జ్ అయిపోతారు, తెలుసుకోండి. నేను మళ్ళీ విని ఎవరాయి చెప్పిందని నాకు నేనే ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది. అందులో ఒక మాట చెప్పాం. పరీక్షిత్తుకు శుకుడు చెబుతూ ఏమిటి నీ బాధ అసలు నాకు చెప్పమని అడిగాడు. ముందు శుకుడు ఇంకా ఉపదేశం చేయకముందే అసలు నీకేమిటి సమస్య అంటే, ఏముంటుందండి, ఒక మరణమేనండి ఎవడికున్నా సమస్య. నాకు ఆ మరణం ఇంకా కొన్ని ఏండ్లు ఉన్నదని అనుకుంటూ ఉంటే వాడి దుంపదగా వాడు శాపం ఇచ్చాడండి, 7 రోజుల్లో చచ్చిపోతామని ఇచ్చాడండి. మరి నాకు శాంతి ఎక్కడ ఉంటుంది? అయితే ఏం కావాలి నీకని అడిగాడు. చావడమేమో ఖాయం. అయితే మరి ఈ 7 రోజులు సద్వినియోగం చేసుకుందామని ఉందండి. ఎలా చేసుకుంటావు? మరణమును జయించే మార్గం తమ వల్ల నేను ఉపదేశం అందుకోవాలనుకున్నానండి. ఎవరిని అడిగినా చెప్పటం లేదు.
మీరైతే చెప్పగలరు. పిచ్చివాడా, 7 రోజులంటే ఎంత టైం అనుకుంటున్నావో తెలుసా నువ్వు? ఒక్కొక్క రోజుకి 24 గంటలు, 7 24లు, ఒక్కొక్క గంటకు 60 నిమిషాలు, ఒక్కొక్క నిమిషానికి 60 సెకండ్లు. ఇప్పుడు మనం ఒక త్రుటి కాలం సెకండు. ఇలాంటివి ఎన్ని వందలు వేలున్నాయో. అంత దీర్ఘకాలం ఎక్కడుంది? ఆయన భయం పోగొట్టడానికి చాలా దీర్ఘకాలం అన్నమాట 7 రోజులంటే అని ముందు ఉత్సాహం కల్పించి ఆయనకు. తర్వాత అన్నాడు, నువ్వు 7 రోజులు చూసి మూర్ఛపోతున్నావు. ఖట్వాంగుడని ఒక మహారాజు ఉండేవాడు అని ఖట్వాంగ చరిత్రతో ప్రారంభం. ఆయన దేవతలకు ఉపకారం చేయడానికి ఆ స్వర్గానికి వెళ్లిపోయి ఆ రాక్షసులంతా సంహరించిన తర్వాత దేవేంద్రుడు అడిగాడట, నువ్వు చేసిన మహోపకారానికి ప్రత్యుపకారం చేయాలనున్నది నాకు, ఏం చేస్తాం? మీరు నాకేమీ చేయలేరండి. ఎందుకంటే దేవలోకంలో మీరు ఎంత లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నారో, భూలోకంలో మహారాజులం అండి మేము. మాకు కావలసిన కోరికలన్నీ మేము తీరిపోతూనే ఉంటాయి. కనుక మీ జీవితం ఎంత భోగమయమో అంతకంటే గొప్ప భోగం ఇంద్రభోగం అనుభవిస్తున్నాం మేము. అయితే మాకు మీరు ఇవ్వగలిగినది ఒక్కటే ఉన్నది. 99 మాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి. 100వది మా దగ్గర లేదు. ఆ 100వది ఏమిటంటే మా ఆయుర్దాయం ఎప్పుడు సమాప్తమవుతుందో మాకు తెలియదు. మీకైతే తెలుస్తుంది. మీ లెడ్జర్లో మా పేజ్ నంబర్ చూసి చెప్పండి అంటే, రే చూడరా అని అడిగాడట. వెంటనే వాడు చూచి, అయ్యా ఇంద్రజుమ్న, ఆయన పేరేమిటండి, ఖట్వాంగుడు, ఖట్వాంగ మహారాజు గారి జాబితా చూచానండి, ఇంకొక 3 గడియలు ఉంటే ఉండవచ్చు. 3 గడియలు అనేసి ఆ మాట చెవిన పడ్డదో లేదు ఆ ఖట్వాంగుడికి. ఇంకా దేవేంద్రుడు లేడు, గీవేంద్రుడు లేడు, స్వర్గం లేదు, నాన్సెన్స్ ఏది లేదు. అయ్యా వెళ్ళిపోతున్నా. సరే మాతల నుంచి పంపించాడు. రథంలో వచ్చాడు. మాతలని వాడిలేండి, వాడి సారథి, దేవతల సారథికి మాతలని పేరు. సరే వచ్చేశాడు. అంతఃపురంలో గడిపోయాడు. రాణుల్లారా మీ సంగతి మీరు చూసుకోండి. మంత్రులు ఆ స్త్రీ జనాన్ని కాపాడండి. కుర్రవాడు ఉన్నాడు, వాడు ఇంకా మైనరు, వాడు మేజర్ అయ్యేంత వరకు వాడి బాగోగులు మీరే చూడండి, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి అడక్కండి. అప్పుడే ఒక గడి అయిపోయింది. ఈ మాటలు మాట్లాడుతుంటేనే ఓ గడి అయిపోయి ఇంకా 2 గడియలే ఉన్నది. ఏమిటి స్వామి, ఏమిటి లేదు, గీమిటి లేదు, నోరు మూయండి, మీ పనిలో మీరు చూసుకోండి అని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ మహర్షులను పట్టుకున్నాడు. వాళ్ళ సాంగత్యంలో, అదే సత్సంగం అని ఉంటారు, చూశారో లేదు, ఎప్పుడు దాంతో కాంటాక్ట్ ఉండాలని ఆ మార్గం తెలుసుకున్నాడు. నిధిధ్యాసనంలో కూర్చో, కమ్ వాట్ మే. ఇంకా మృత్యువును ఆహ్వానించాడు. నీ ఇష్టం, నేను రెడీ అని అనాలట. ఆ మృత్యువుకి అప్పుడు దానికి ఇంకా పవర్ చచ్చిపోతుంది. అందుకనే రఘువంశ మహారాజులందరూ యోగేనాంతే తను త్యజ, వాడు ఇంకా దర్జా యోగ మార్గంలో తనువును త్యజించేవాళ్ళట. తమ పాటికి తాము శరీరాన్ని త్యజించేవారట. అంటే బ్రహ్మాకార వృత్తిలో కూర్చున్నప్పుడు శరీరం పోతున్నది కూడా తెలియదన్నమాట. అది బ్రహ్మమే. ఆ శరీరము బ్రహ్మమే, ఆ మరణము బ్రహ్మమే, అంతా బ్రహ్మాకారంగా చూసినప్పటికీ పోవడం ఎక్కడుంది? పోవడం లేదు, రావడం లేదు, ఆగమాపాయం లేదన్నమాట. అలాంటి మహానుభావుడు తరిస్తే నీకేమయ్యా, 7 రోజులు పైగా నాబోటి వాడు కూర్చొనుంటే నీకు మరణం ఎక్కడిది? ఆ శుకుడు ఇచ్చిన ధైర్యం. నేను మృతుడిని అయితే నువ్వు అవుతావు, నాకు మృతి లేదు, నీకు నేను వచ్చినా నేను రానివను అంటే చివరకు అభయం దర్శితం త్వయా మృత్యూనాం మృత్యురహం, నేను మృత్యువుకు మృత్యువునైపోయాను మీ అనుగ్రహం వల్ల. నమస్కారం అంటే ఆ మాట విని వెళ్ళిపోయాడు శుకమహర్షి. ఎందుకు చెబుతున్నానంటే, వాస్తవసే పూచేతో అసలు వాస్తవం అడిగేట్టయితేను ఏ సర్వ అజ్ఞాని జీవ్ భీ చిరజీవ హై. ఈ అజ్ఞానులని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు చిరజీవే, వాడు కాకభుషుండే. నేనెలా ఇంతకాలమో బతుకుతూ ఉన్నానో ప్రతివాడు అలాగే బతుకుతూ ఉన్నాడు, చావటం లేదెవరు. క్యోంకి అనేక ప్రళయ ఇన్హోనే దేఖే హై और అనేక దేఖేంగే. వీళ్ళు కూడా ఎన్నో ప్రళయాలు చూశారు, ఎన్నో సృష్టులు చూస్తున్నావా అంటే జీవుడు చావడు. అది రహస్యం. జీవుడు 2 విధాలుగా చావడు. జీవుడంటే ఎవరు? చైతన్యం, జ్ఞానం వస్తుందా? ప్రాక్టికల్ గా మాట్లాడినా చావదు. అది నిరాకారము చావదు.
నీలో ఉండే జ్ఞానమే నీవు. ఆ నీవు నువ్వు సావవు, నీది చస్తుంది. నువ్వు కప్పుకున్న బొంత పోతుంది, నువ్వు పోవు. ఎప్పుడైతే ఈ బొంత కాదు నేను, ఈ బొంతలో బతుకుతున్న నే జ్ఞానము అని నువ్వు గుర్తించావో, దాన్ని వాటేసుకున్నావో, అది జీవ, నిర్జీవ కాదు. టెక్నికల్ గా మాట్లాడుతున్నాడు. జీవ అంటే లివింగ్ సోల్, ఇట్ ఈస్ ఆల్వేస్ అలైవ్, అది పోవడానికి వీల్లేదు. జీవ అంటూ ఒక పక్క మృత అంటావేమిటి? అనేక బార్, ఎన్నో మార్లు అనేక బ్రహ్మాండమే ఇన్కి ఉత్పత్తి హుయి హై, ఎన్నో చోట్ల జన్మించాడు, మళ్లీ మరణించాడు, మళ్లీ జన్మించాడు. జీవ చిరంజీవి హై పరంతు అవిద్యాసే ఆచ్ఛాదితో అనేసే నెమ్మదిగా వాత పెడుతున్నాడు. కానీ ఈ విషయం తెలియక తన స్వరూపం ఎప్పటికీ ఉంటుంది అనేటువంటి భావం బోధపడక ఇంకో జ్ఞానం నహి, అందువల్ల ఆ జ్ఞానం లేదు వీడికి, అధిష్టాన జ్ఞానం. ఈస్ విద్యమాన్ శరీర్ కా అనేక ప్రారబ్ధ కర్మ హై, అది శరీరాన్ని మళ్లీ ప్రారంభించింది, అది నీకు సంబంధం లేదు. శరీరం ప్రారంభమైంది, నువ్వు ప్రారంభం అవ్వలేదు. స్వరూప్ కే సమ్యక్ జ్ఞాన్ పూర్వక్ ఈస్ శరీర్ కా జీనా హై, ఈశ్వర్ కి నియతి ఐసే హీ హై. అయితే మరి ఈ శరీరం ఎందుకున్నది నాకు? నేను ముక్తుడిని అయిపోయాను కదా, దీనికి నాకేమిటి సంబంధం? అది ఈశ్వర నియతి అంటే ప్రావిడెన్స్, డెస్టినీ. ఇట్ ఈస్ డెస్టిన్ టు లివ్ ఫర్ సమ్ టైమ్, ఉంటుందంతే. పోనీ ఉంటే ఉండని, పోతే పోని. ఆ కుమ్మరి సారె కుండలు బాందలు అన్ని తయారైన తర్వాత వాడు ఏం చేస్తా అంటే ఆపడట, దాన్ని వదిలేస్తాడట. వదిలేస్తే తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు? ఆఫ్టర్ ఆల్ 5 minutes. ఆ తర్వాత ఆగిపోతుంది. ఆ బిట్స్ ఓన్ ఎకార్డ్, అది స్టాప్ అయిపోతుంది. నువ్వెందుకు దాన్ని స్టాప్ చేయడం? అలాగే వీడు కుమ్మరి సారెలాగా ఈ శరీరం తిరుగుతూ ఉంటుంది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోని తిరగని అది స్టాప్ అయిపోతుంది. ఆ ప్రారంభం తీరడం ఏమిటి? ఆ బాకీ తీర్చేసి అది కాస్త అక్కడికి ఆగిపోతుంది. పోని ఇంకా దాని ఊసు నీకు అక్కర్లే. ఆ సారితో వాడికి నిమిత్తంలే. అలాగే ఈ సారితో ఈ జ్ఞానికి నిమిత్తం లేదు. సరే, మంచిది. అవిద్యాకి విచిత్ర మహిమ హై తథా कल्पों की पंगति व्यतीत होती प्रतीति होती है, किसी को उसी काल में 4 घटिका ही व्यतीत होती प्रतीति होती है, किसी को उसी क्षणिक भी प्रतीत होती है. కొంతమందికి ఎక్కువ కాలం గడిచినట్టు కనిపిస్తుంటే ఒకడికి తక్కువగా కనిపిస్తుంది. అది రిలేటివ్. అది టైం అనేది అబ్సల్యూట్ గా ఫలానా అని చెప్పలేవు. అసలు టైం అనేది ఏమిటి? అసలు టైం అంటే మనస్సు, ఇంకేం లేదు. నేను ఒకటి చెబుతా వినండి. స్పేస్ అంటే శరీరం, టైం అంటే మైండ్. ఏది? దేశం అంటే శరీరం అండి, కాలం అనంటే మనస్సు అండి, అంతేనండి. దేశకాలాలు నిన్ను బంధిస్తున్నాయని అంటున్నావే, నీ శరీరము నీ మనస్సేనండి నిన్ను బంధిస్తుంది. ఈ రెండూ కూడా ఆత్మచైతన్యంగా నువ్వు దర్శించగలిగితే దేశకాలాలకు అతీతమైపోతావు, వాటి బంధం తప్పించుకుంటావు. మరి వస్తువేది? వస్తువా? నీవే వస్తువు, నీ జ్ఞానమే వస్తువు. దేశకాలాలు నీ వస్తువును తిప్పేసేస్తున్నాయని భయపడుతున్నావు. ముఖ్యంగా కాలం మార్చి పారేస్తుంది. ఏ పదార్థాన్నైనా కాలమే మారుస్తుంది, దేశం మార్చదు గాని కాలం మారుస్తుంది. ఇక్కడ మార్చేది ఏది? నీ మనస్సు. నీ మనస్సు ఏమంటున్నది? నీ ఆత్మను అనాత్మగా మార్చి చూపుతున్నది. నువ్వు జీవుడవు, నువ్వు ఎంతో కాలం బతకవు, నువ్వు కొన్నాళ్లకు పోతావని చెబుతున్నది నీ మనస్సే చెబుతున్నది. ఆ మనస్సు అనే దాన్ని అమనస్కం చేసేసుకో. అంటే ఏం లేదు, అమనస్కం ఎప్పుడవుతుంది? సచ్చిద్రూపంగా చూస్తే అమనస్కం అయిపోతుంది. సామాన్యంగా చూస్తే విశేషాలన్నీ సామాన్యమైపోతాయి. ఆ టెక్నిక్ నువ్వు అవలంబించు, ధన్యుడివి అని చెప్పి ముగించేశాడు కాగభూషణుడి మాట. పోతే ఈ లోమశ బ్రహ్మ ఏం లేదు గానండి, అశ్వనీ కుమారులను ఉన్నారు. ఇది ఒక సంకేతం. అన్ని సంకేతాలే. అశ్వనీ కుమారులు అంటే దేవ వైద్యులటువంటి వాళ్ళు బయలుదేరి వచ్చారు. इसी समय में अश्विनी कुमार आए और कहने लगे, हे सभासदो, अनंत चित्त सत्य रूप निजात्मा साक्षी सूर्य है, ये ब्रह्मांड रूप संघात व्यष्टि बुद्धि रूपी अश्विनी. సమష్టి బుద్ధిని వ్యష్టి బుద్ధిని రెండు ఉన్నాయి. కాస్మిక్ మైండ్, మనకు ఇండివిడ్యువల్ మైండ్.
మన దగ్గరున్న బుద్ధిరూపి వ్యష్టి బుద్ధిరూపి అశ్వని అశ్వ అంటే మ్యాస్కులైన్ జెండర్ ఘోడా, అశ్వని ఫిమినైన్ జెండర్ ఘోడీ. ఈయన ఘోడీ అని బ్రాకెట్స్ లో రాశాడు పాపం. इस रथ के आगे जुड़ी हुई है इस पूर्वोक्त बुद्धि रूपी अश्विनी से नाम रूप अश्विनी कुमार हम दोनों की उत्पत्ति हुई है. ఈ బుద్ధే సృష్టిస్తున్నదట నామరూపాలను, వారు కుమారులట. దాని ఈ బుద్ధి రథానికి కట్టారట, అది రథాన్ని ఈడ్చుకోపోతున్నదట. ఏ రథాన్ని? శరీరం అనే రథాన్ని. బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమే వచ్చి ఏడ్చుకోబోతున్నది. దేని మీదకి పోతున్నది? నామరూపాల మీదకి పోతున్నది. अश्विनी से नाम रूप अश्विनी कुमार हम दोनों की उत्पत्ति हुई है, इसी से ही नाम रूप हम दोनों अश्विनी कुमार इकट्ठे रहते हैं. అందువల్లనే మేము అశ్విని కుమారులమయ్యాయని నామరూపాలు చెబుతున్నాయి. ఎవరు సృష్టించారు మిమ్మల్ని అంటే ఆ అశ్విని ఉన్నదే మీ దగ్గరుండే ఘోడి, దాని సంతానం మేము అంటున్నాయి. గుర్రం हम दोनों के अश्विनी कुमार जैसे अस्मदादिकों की दृष्टि से परमाणु सूक्ष्म रूप रहित हैं, परंतु आकाश की दृष्टि से नहीं. మన దృష్టికి పరమాణు అనేది ఒక సూక్ష్మంగా కనపడుతున్నదో, ఆకాశ దృష్టితో చూస్తే అంతా ఖాళీ, ఆ పరమాణువు కూడా లేదో, దానికి అదే కూడా కనపడదో. తథా సూర్య జైసే సుమేరుకో ప్రకాశతా హై తైసే మణియోకి ప్రకాశతా హై. ఒక మేరు పర్వతాన్ని ఎలా ప్రకాశింపజేస్తాడో సూర్యుడు, ఒక మణిని కూడా అలాగే చేస్తాడు. హం దేవ వైద్య హై. మేమెవరమనుకుంటున్నారు? దేవ వైద్యులం, దేవ వైద్యులు. సమష్టి బ్రహ్మాండ సే అభిన్న జో ये వ్యష్టి సంఘాత్ స్వరూప్ స్వర్గ హై. ఇదే స్వర్గమట. తిస్మే హం మూర్తి ధార్కర్ విశేష రహితే హై. మేము ఒక ఆకారాన్ని ధరించి విశేష రూపంగా బయటపడుతున్నాం. ప్రత్యక్ సాక్షి చైతన్య చౌతా ఇప్పుడే చదువుతుంది సంకేతం. ఈ స్వర్గక మహాన్ ఇంద్ర హై. ఆ చైతన్యమే ఈ స్వర్గానికి దేవేంద్రుడు. మన గురు బృహస్పతి హై. ఈ మనస్సే బృహస్పతినే దేవ గురువు. శ్రోత్రాదికి ఇంద్రియ దేవత హై. ఈ త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా గ్రహణాలు దేవతలు. జీవ కేవల ఇంద్ర హై. కేవలం జీవుడే ఇంద్రుడు. జో పురుష హమారి విచార రూప్ ఔషధి అంతర్ కావేగా. విచారణ అనేటువంటి ఒక ఔషధాన్ని గనక మీరు టానిక్ లాగా లోపలికి తీసేసుకుంటే తిస్క అజ్ఞాన రూప్ రోగ్ చలా జావేగా. వాడికి లోపల క్రానిక్ డిసీజ్ ఒకటి ఉన్నది ప్రతి జీవుడికి, అజ్ఞానం అనేటువంటి వ్యాధి. అది బయటికి వెళ్ళిపోతుంది. అర్థమైందా అని అడుగుతున్నారు. చెబుతా అంత టైం. అశ్వమనంటే గ్యాలప్ మీద పోయేటువంటి జంతువు. బ్రహ్మాండంగా గంతులేస్తూ పోతుంది. ఒక అశ్వం మన లోపల తిరుగుతున్నది. ఈ రథంకి కట్టారు దాన్ని. ఆ గుర్రం లేకపోతే ఈ రథం కదలదు. గుర్రమే ఈడ్చుకోబోతున్నది. ఏమిటి ఆ గుర్రం? ప్రాణవాయువు. అది గుర్రం ఎలా అయింది? బయటికి వస్తుంది, లోపలికి వెళుతుంది, బయటికి వస్తుంది, లోపలికి వెళుతుంది. గ్యాలప్, రాకపోక వస్తూ ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎంతోసేపు ఉండదు, మళ్ళీ బయటకు వస్తుంటుంది. అశ్వం నడిచినట్టు నడుస్తున్నది లోపల. ఆ ప్రాణశక్తే నడుపుతున్నది శరీరాన్ని. అది లేకపోతే శరీరం మొద్దేమిటి అసలు? శవం కదలలేదు, మెదలలేదు. రథం తన పాటికి తాను కదులుతుంది, ఆ గుర్రం లాగకపోతే. కనుక మన మహానుభావుడు వేదవ్యాసుడి కాన్సెప్ట్ చూడండి. గుర్రంతో పోల్చాడు ప్రాణాన్ని. అది ప్రాణ అపాన. లోపలికి వెళుతుంటుంది, బయటికి వస్తుంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ గుర్రం నడక. ఈ నడక వల్ల ఏర్పడుతున్నది ఏమిటంటే బుద్ధికే ఒక చలనం. లేకపోతే ఈ మెదడు పనిచేయదు. ప్రాణం లేకపోతే బ్రెయిన్ ఏం పనిచేస్తుంది? ఆ బ్రెయిన్ ఆలోచిస్తుంటుంది. అది దాని కదలిక. అది జ్ఞానరూపంగా ఆలోచిస్తుంది. ఇది అజ్ఞాన రూపం. ఇది జడం. ఎంత కదులుతున్నా ప్రాణం జడం అండి. మనస్సు కదిలిందో అది జడం కాదండి, చేతనం అండి.
ఆ చైతన్య ప్రకాశము మనస్సుకు సప్లై, ప్రాణానికి కాదు. ఈ ప్రాణం లేకపోతే మనసు కదలదు. నేను చాలాసార్లు తమకు ఒకటి బోధించాను. శివలింగము పానవట్టం అంటే ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహమే శివాలయం. ఏంటి? దీనిలో ప్రాణము పానవట్టం, మనస్సు లింగం. పానవట్టం ఆధారం, లింగం ఆధేయం. ఈ శివలింగం ఎక్కడున్నది? పానవట్టం మీద ఉంది. ప్రాణం మీద బతుకుతున్నది మనస్సు. ఆ ప్రాణశక్తే పానవట్టం అయితే ఆ మనస్సే శివలింగం. ఒక్క మాట, ఈ ప్రాణద ప్రాణరూపిణి అనే అమ్మవారి నామాలలో వచ్చింది గమనించారో లేదో? ప్రాణశక్తి అంటే క్రియాశక్తి, క్రియాశక్తే అమ్మవారు, జ్ఞానశక్తే అయ్యగారు. ఈ శరీరం అనే ఈ కైలాసంలో ఇద్దరున్నారు. అక్కడి కైలాసం నుంచి ఇక్కడి కైలాసానికి వచ్చారు. అమ్మవారు అయ్యగారు మన లోపల వచ్చి కూర్చున్నారు. ఆ అమ్మగారు అయ్యగారు అంటే మన తల్లి తండ్రి, వారి వల్లనే జన్మించాం మనం. ప్రాణము మన సంయోగం వల్లనే మన ఈ జీవుడనేవాడు తయారై లోపలికి వచ్చారు. ఒకటి పార్వతి, ఒకటి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు జ్ఞానం, పార్వతి క్రియ. జ్ఞానం క్రియ ఈ రెండూ కలిస్తేనే జీవితం. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఈ రెండూ లేకపోతే జీవితానికి అర్థం లేదు. లోపల కూర్చొని మనకు మౌనంగా ఉపదేశిస్తున్నారు. ఏమని? ఆ ఉపదేశమే వృత్తి. అందుకే ఎప్పుడు మనసు కదులుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ప్రాణం దాన్ని నడుపుతుంటుంది, ఇట్లా ఆలోచించమని చెబుతుంటుంది. ఎందుకు వీళ్ళిద్దరూ మన లోపల కూర్చొని మనకు ప్రేరణ కల్పిస్తున్నారంటే, మీ దుంపలు తెగ మీరు మమ్మల్ని ప్రపంచానుభవానికి వాడుకుంటున్నారా? మీకేం పోయే కాలం? పరమార్థాన్ని అనుభవించటానికి మమ్మల్ని ఉపయోగించుకోండి. మీరు బతికుండంగా ఈ మనసు పనిచేస్తుంటుంది గనుక నాక మనస్సును ప్రేరణ చేయడం వరకే గాని అంతకంటే నేను మీకు హెల్ప్ చెయ్యలేను. మా ఆయనకు నేను సలహా ఇస్తున్నా అంటున్నది అమ్మవారు. వాడికి ఏదైనా మంచి చెప్పండి అని. ప్రాణం లేకపోతే మనసు పనిచేయదుగా. కనుక ఆయన గారు ఒరే మీదుంపదగా భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పోగొట్టుకోండిరా, ప్రచోదయాత్ తోసిపారేయండిరా. భర్గోదేవస్య అస్సలైనటువంటి ఆ చైతన్య ప్రకాశానికి సంబంధించిన ఆలోచన చెయ్యండిరా. ధీమహి దాన్నే ధ్యానం చెయ్యండి. భూర్భో సువర్జన స్మహస్తపస్సు అని ఆ వ్యాహృతులు ఈ కింది నుంచి పై వరకు వెళ్ళిపోతారు. మీరు నేను ఇదంతా రాశాను, మంత్రపుష్పం ఆ సంధ్యావందనంలో రాశాను, చూడలేదు మీరు. భూర్భువ సువ స్మహ స్తప అలాగా పైకి వెళ్ళిపోతారు. ఆరోహణ మార్గంలో సత్య అక్కడికి ఆగిపోండి. అదే సత్, ఇంకా దానికంటే అతీతంగా ఏం లేదు అనేంత గొప్ప సంకేతార్థం ఉన్నది అందులో. కనుక ప్రాణము జ్యేష్ఠం శ్రేష్టం. రుద్రంలో కూడా చెబుతారు కదయ్యా, జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ అంటే ఏంటి? అదే జ్యేష్ఠం అన్నిటికంటే పెద్దది, అదే శ్రేష్టం అన్నిటికంటే ఉత్తమమైనది. ప్రాణం పరిశుద్ధమైనది. మనసు కలుషితమైపోతుంది నామరూపాత్మకంగా మారి. ప్రాణం అలా మారదు, ఊరిక చలనమే, అంతవరకే అది. ఈ ప్రాణము యొక్క శుద్ధిని మనస్సు అవలంబిస్తే ఆలోచన శక్తి ప్లస్ దానిలో శుద్ధి రెండు ఏకమై శుద్ధమైన జ్ఞానంగా తయారైపోతుంది. అప్పుడు సంకల్ప వికల్పాలనే మాలిన్యానికి స్వస్తి చెప్పేది పరమాత్మను పట్టుకోవడానికి తయారై ఉంటుంది. అదే అమనస్కమైనది, అదే ఉన్మని, అదే మనోన్మని, అదే బియాండ్ మైండ్, అదే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. మనం 96 పేర్లు పెట్టి దాన్ని పిలుస్తూ ఉన్నాం. కనుక అశ్వని అనంటే వైద్యులు అనే పేరు ఎందుకు వచ్చింది? దేవ వైద్యులు, అది కూడా చెప్పాడు, కొంచెం చెప్పాడు. ఏమిటట? ఏమన్నాడు ఆయన? ఆయన ఏమన్నాడో ముందు చెప్తా. ఔషధి అట, విచారణ అనే ఓషధట, ఆ వైద్యులు ఇచ్చినటువంటి ఆ టానిక్ అట. అంతర్ఖావేగా, లోపలికి తీసేసుకోక బాగా తిను, ఆ మందు తిను, తీసుక అజ్ఞాన రూప రోగ్ చలా జావేగా. నీ మనసుకు పట్టిన అజ్ఞానమనే రోగం ఈ టానిక్ పోగొడుతుంది అని పాపం చాలా బాగా చెప్పాడు. నేను ఇంకో రకంగా చెబుతా.
దేవ వైద్యులంటే దేవతలంటే ఎవరన్నారాయన? ఇంద్రియాలే దేవతలను. ఆ దేవతలకు వైద్యం చేసేది ఏదంటే ప్రాణం. ఆలోచిస్తున్నారా? కొంచెమైనా స్ఫురించిందా ఇప్పుడు? అంటే డాక్టర్ ఉన్నాడు లోపల, మన లోపల, అది ప్రాణం. ప్రాణాయామం అదే. ప్రాణాన్ని ఆయామం అంటే పొడిగించుకోవటం అని. అంటే జీవితాన్ని పొడిగించుకో, యమనియమాసనాదుల చేత శుద్ధి చేసుకో ముందు. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ ప్రాణము ఆక్సిజన్ కదండి, ఇది ఈ రక్తంలో ఉంది కదండి, రక్తం ఆపాదమస్తకము ప్రసరిస్తున్నది కదండి. ఇది వైద్యుడు ఎలా అయిందనంటే, ఆ శక్తి మరీ ఎక్కువ కాకూడదు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాకూడదు, లో ప్రెషర్ కాకూడదు, హై కాకూడదు, అది సమానంగా బ్యాలెన్స్ లో ఉంటున్నప్పుడు ఈ ఇంద్రియాలనే దేవతలకు మాలిన్యం లేకుండా పోతుంది. ఈ శుద్ధమైన రక్తాన్ని వాటికి సరఫరా చేస్తుంటుంది. అప్పుడవి వాటి పనులు సక్రమంగా నెరవేరుస్తాయి. రక్తంలో మాలిన్యం ఏర్పడి అది సర్వత్రా ఆ మాలిన్యాన్నే ప్రసరింపజేస్తే అది రోగం. ఆ మాలిన్యం లేకుండా పరిశుద్ధం చేస్తే అది వైద్యం. ఇప్పుడు ఈ ప్రాణశక్తే దేవతలకు ఏదైనా జబ్బు చేస్తే వాటికి వైద్యం చేస్తున్నదని అంటే అర్థం. కంటికి, చెవికి, దీనికి దానికి జబ్బు చేస్తే అంటే అది పడిపోతే, అది దాని విద్యుక్త ధర్మం అది నెరవేర్చలేకపోతే దానికి మళ్లీ ప్రోత్సాహం ఇచ్చేది ఆ రక్త ప్రసరణే. పరిశుద్ధమైనటువంటి ఆ రక్తం ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటే ఏ రోగం రాదు. ఆ రక్తంలో ఏదైనా కలిసిందో వాడు చెప్పినట్టు వాడెవడు, ఉమర్ ఖయాం, ఆన్కే తబీబే మా సూర్ బీమార్ షుదాస్తున్నాడు. మాకు ఎవడు వైద్యుడో వాడే రోగాన పడిపోయాడు, మాకేమి చికిత్స చేస్తాడన్నాడే. అలాగే ప్రాణమే దెబ్బతింటే, రక్తమే దెబ్బతింటే ఇంకా దానికి మనం ఏమీ చెయ్యలేము. అంచేత రక్త శుద్ధి, దానికి తీసుకోవాల్సిన ఆహారం దగ్గర నుంచి, త్రాగవలసిన నీరు దగ్గర నుంచి శుభ్రంగా ఉంటేనే అది పరిశుద్ధమై శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. అదేట చికిత్స. ఇంత దూరం ఉన్నది వ్యవహారం. కాబట్టి ఇదంతా కూడా ప్రిపరేషనే గాని ఇదే ఫైనల్ కాదు. ఫైనల్ జ్ఞానం. ఆ జ్ఞానం మనకు ఏర్పడాలంటే ఈ మొత్తం సామగ్రంతా కంట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు అది బ్రహ్మజ్ఞానంగా మారాలి. ఆ బ్రహ్మజ్ఞానము బ్రహ్మస్వరూపంగానే ఆ సమస్తము ఉన్నదనేటువంటి అనుభవాన్ని మనకు అందివ్వాలి. అదే ముక్తి, అదే సమస్యకు పరిష్కారం. ఓం శాంతి శాంతి.